ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే అంశభాగం వచ్చండి, గోడల ముందు మనుషులు కాదు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకండి అసలు గోడ అనేది అసలు మన వాక్య భాగంలో ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు ఈ గోడల గురించి మనం ఎందుకు వివరించుకోవాలి? యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అయా ఇశ్రాయేలులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కానాను దేశం రావడానికి, వీళ్ళ వాగ్దాన దేశం రావడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారండి? 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరిగారు. ఈ 40 సంవత్సరములు అరణ్యంలో ఉన్నారు. వీళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. ఆకలి చేత ఏమిటి, దప్పిక చేత ఏమిటి, ఎన్నో శోధనలు, ఎన్నో అసలు విశ్వాసము లేకుండా, నిరీక్షణ లేకుండా ఎన్నో కార్యముల చేత బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వచ్చారు, వాగ్దాన దేశంలో నివసించడానికి వచ్చారు. రాగానే ఈ కానాను దేశము ఇప్పుడు ఎలా ఉందయ్యా అంటే 31 దేశాలుగా వివరించబడి ఉంది. 31 దేశాల్లాగా ఇప్పుడు ఇక్కడ ఉంది. కానీ మొదటి పట్టణం ఏమై ఉంది? యెరికో పట్టణం అయి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొదటి పట్టణము యెరికో పట్టణంకి వెళ్ళాలంటే ఒక ద్వారం ఉంది. ఇప్పుడు ఈ యెరికో పట్టణపు లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు దేన్ని దాటుకుని వెళ్ళాలండి? యెరికో గోడను దాటుకుని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి తన ముందు ఏముందయ్యా అంటే ఒక యెరికో గోడ ఉంది. ఏంటండి? ఈ హోలీ నైట్ ప్రేయర్లో ఈరోజు మనం నేర్చుకోపోతున్న అంశభాగంలో అసలు ఈ గోడ అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే, ప్రతి మనిషి జీవితం ముందు ఒక యెరికో గోడ ఉంది. ఏంటండి? ప్రతి మనిషి జీవితం ముందు ఒక యెరికో గోడ ఉంది. ఆ గోడను దాటుకుని వెళ్ళినప్పుడు, ఆ గోడని తెగించుకొని, లేకపోతే ఆ గోడని పడగొట్టి మనం వెళ్ళినప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఏం జరిగించబడతాయి? అద్భుతమైన కార్యములు జరిగించబడతాయి. హల్లెలూయా. ఎన్నో అద్భుతమైన కార్యములు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాడిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. యెహోషువతో దేవుడు మొదటి అధ్యాయంలోనే మాట్లాడాడు, అయ్యా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏ విషయంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అనేక మందిని నడిపించుకెళ్ళాలి. ఎటు రీతిగా అంటే మోసేని ఎటు రీతిగా నడిపించాడు, మోసే ఇశ్రాయేలుని ఎటు రీతిగా నడిపించాడు, వారందరినీ ఐగుప్తు దేశం నుండి ఎటు రీతిగా రప్పించాడు. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలంటే, మోసేకి ఇచ్చిన బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలి అంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. చీకటిని చూసి భయపడకూడదు, శ్రమను చూసి భయపడకూడదు, సముద్రాలను చూసి భయపడకూడదు, అడవులను చూసి భయపడకూడదు. ఇలాగే ఎన్నో యెరికో గోడలు ముందుంటాయి, వాటిని చూసి భయపడకూడదు. హల్లెలూయా. ఎన్ని వచ్చినా నువ్వు భయపడకూడదు. ఈరోజు నుండి ఒక సేవకుడివి, ఈరోజు నుండి నువ్వు గొప్ప సేవకుడివి. నువ్వు వీళ్ళందరినీ నడిపించుకొస్తున్నావు కదా, నువ్వేం చేయాలయ్యా అంటే వీళ్ళందరినీ నడిపించుకు వెళ్ళి వాగ్దానపు దేశంలో వీరందరినీ నిలబెట్టాలి. మోసేకి లేని ఆశీర్వాదము, మోసేకి లేని దీవెన ఈరోజు నేను నీకు కలగజేస్తున్నాను. అయ్యా మోసే రాలేకపోయాడు వాగ్దాన దేశానికి, కానీ ఈరోజు నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఈరోజు వీళ్ళందరినీ నడిపించుకు వెళ్ళాలి అని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఈరోజు మరి వారు సముద్రము దాటి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎన్నో బాధల చేత, ఎన్నో కఠినమైన హింసల చేత, ఆకలి చేత అయ్యా వీళ్ళని నడిపించలేకపోతున్నాను, వీళ్ళని తీసుకువెళ్ళలేకపోతున్నాను. మోసే లాంటి ఒక గొప్ప ప్రవక్తే చేయలేకపోయాడు కదా.
నేను ఎలా చేయగలనయ్యా అనుకుంటా ఆయన వస్తున్నాడు. వీళ్ళ అవిశ్వాసాన్ని చూసి దేవుడు ముందుగా ఏమి ఏర్పరిచాడండి? ఎరుకో గోడను ఏర్పరిచాడు. ఈ ఎరుకో గోడ ఎటువంటిదయ్యా అంటే అనేకమైన రథాలు ప్రయాణించగలరు. అటువంటి వెడల్పు ఉన్న గోడలవి. ఈ గోడలో అటేపున ఎవరు నివసిస్తున్నారయ్యా అంటే కానానీయులు నివసిస్తున్నారు. ఈ కానానీయులు ఎటువంటి వారంటే అనేకమైన దేవతలను పూజిస్తున్నవారు, ఎన్నో పాపములు చేస్తున్నవారు. వీళ్ళు ఎటువంటి దేశంలో నివసిస్తున్నారు? ఆశీర్వదించబడిన దేశంలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆశీర్వదింపబడిన ఈ దేశము ఇశ్రాయేలుకి రావాలంటే వీళ్ళంతా ఎవరిని ఎదిరించాలి? కానానీయులను ఎదిరించాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మన జీవితంలో మనకి ఎంతో శ్రమ ఉండొచ్చు, మన జీవితంలో ఎంతో బాధ ఉండొచ్చు. కానీ దేవుడు మనకి ఏమంటున్నాడంటే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడంట? అయా నువ్వు నీతిమంతుడివే, నువ్వు ఆశీర్వాదం కలిగిన వాడివే, నువ్వు క్రైస్తవుడివే. పేతురు గారు ఒక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? హల్లెలూయా. పేతురు గారు ఒక మాట అన్నారు, అయ్యా పాపం చేసి శ్రమ పొందడం కంటే పాపం చేయకుండా వచ్చే శ్రమను పొందడం ఆశీర్వాదం. నాకు ఆ మాట కాలం చదవగానే నా హృదయం ఎంతగానో ప్రేరేపించింది. అసలు ఎందుకు ఆ మాట ఆయన పలికాడు? ఎందుకు ఆ మాట ఆయన చెప్పాడు? ఏదో ఒక ఉద్దేశం ఉంది కదా, ఏదో ఒక తలంపు ఉంది కదా, ఏదో ఆ మాట పలకడానికి దేవుడు ఏదో మాట్లాడిన విధం వలన పేతురు గారు ఆ మాట పలుకుంటారు. హల్లెలూయా. మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడి చిత్తములాగున ఎడల కీడు చేసి శ్రమ పొందుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏం చేయాలండి? మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. హల్లెలూయా. అసలు ఈ ఆలోచనలకు వచ్చిందండి. అయ్యా ఎన్నో పాపాలు చేస్తున్నావు, కానీ నువ్వు ఆ పాపాలు చేసేసి నువ్వు ఎన్నో శ్రమలు వస్తుండే వాటిని నువ్వు అనుభవించలేక నువ్వేమైపోతున్నావు? నువ్వు చిత్రహింసలు పడిపోతున్నావు. నాపద హృదయానికి ఎన్నో వేదన కలుగుతుంది, కానీ నేను నిజాయితీగా బతికి నాపోతే దేవుళ్ళ బ్రతుకుతూ అపవాది నాకు కలగజేస్తున్న ఆ శోధనలు బట్టి నేను దేవుళ్ళో ఉండి నేను ఆ శ్రమలను భరిస్తున్నాను చూడు. ఆ బాధ నాకు ఏం కలగజేస్తుంది? ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కలగజేస్తుందండి? ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. నేను అనుకోవచ్చు దేవుడు నాకు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు, కానీ ఈ శ్రమ నాకు ఎందుకు వస్తుంది? ఈరోజు నువ్వు నేను ఆ సాతానుని గెలవాలంటే మనం శ్రమలో కూడా ఏం చేయాలి? ఆనందించాలి. ఇప్పుడు ఆ ఎరుకో గోడ ఏం చేయబడిందయ్యా అంటే ఈ ఇశ్రాయేలుకి అడ్డుగా ఉంది. ఆ ఎరుకో గోడ ఇప్పుడు ఇశ్రాయేలుకి అడ్డుగా ఉంది. వీళ్ళు అటు వెళ్ళాలంటే, కానాను దేశంలోకి వెళ్ళాలంటే, వాగ్దానపు దేశంలోకి వెళ్ళాలంటే ఈ ఎరుకో గోడ పడిపోవాలి. హల్లెలూయా. అయ్యా మీరు చేతి చేత కానీ నా ఆయుధాల చేత కానీ మీరు యుద్ధము చేయక్కర్లేదు లేదు. మీరేం చేయక్కర్లేదు లేదండి? యుద్ధము చేయక్కర్లేదు లేదు. మీరు అద్భుతమైన కార్యములు పొందాలి, మీరు మహిమ కార్యములు పొందాలి అంటే మీరేం చేయాలంటే మీరు ఎటువంటివి యుద్ధాలు చేయక్కర్లేదు. హల్లెలూయా. మీరు మహిమ కార్యములు చూడాలి, మీరు ఉన్నతమైన కార్యములు చూడాలి అంటే మీరేం చేయాలి అంటే నేను మీకు ఒక కండిషన్ పెడతాను. ఆ కండిషన్ ప్రకారం మీరు ఏం చేయాలి? ఆ కండిషన్ ప్రకారం మనం ఏం చేయాలండి? మీరు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆత్మతో యుద్ధం చేస్తూ మీరు ఏం చేయాలంటే ఆ ఎరుకో గోడపు చుట్టూ తిరగాలి. ఆ ఎరుకో గోడ చుట్టూరు మీరు 7 దినాలు తిరిగినట్లయితే ఆ ఎరుకో గోడ కుప్పకూలిపోతుంది. ఆ ఎరుకో గోడ ఏమైపోతుందండి? కుప్పకూలిపోతుంది. యెహోషువ గారు అనుకుంటున్నారు, అయ్యా ఏంటి అయ్యా యుద్ధం చేయక్కర్లేదు లేదా? నాపోతే ఎటువంటి ఆయుధాలు అవసరం లేదా? ఇప్పుడు ఎన్నో శ్రమలు పడొచ్చింది మేము. ఇప్పుడు విశ్వాసంతో దేవుని ప్రార్థించాలి. హల్లెలూయా. ఒక్కసారి నమ్మగలిగితే, నిజమైన క్రీస్తును ఒక్కసారి నమ్మగలిగితే ఆయన మాట ఎన్నో యుగములు కన్నా నాపోతే సూర్యచంద్ర నక్షత్రముల కన్నా బలమైనది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని నడిపిస్తున్న మన దేవుడు, ఎటువంటి శోధనలైనా మనల్ని నడిపిస్తున్న మన దేవుడు, ఎటువంటి వ్యాధులైనా మనల్ని నడిపిస్తున్న దేవుడు కష్టకాలం ముందు చేయడు.
కష్టకాలం ముందు మన చెయ్యి అసలు విడిచిపెట్టడు. అయ్యా, నీతిమంతుడికి ఎన్నో ఆపదలు వస్తాయి కదా, కానీ వాడిని ఎందుకు విడిచిపెట్టవయ్యా అంటే, నీతిమంతుడు నా కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడే నా కుమారుడు. ఎరుకో వంటి శ్రమ అతనికి వచ్చిన, అసలు అటువంటి గోడలు, అటువంటి శ్రమ, అటువంటి ఇబ్బంది అతనికి వచ్చిన, అతడు ఎన్నడూ భయపడడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, యెహోవా మనకి ఏమై ఉన్నాడంట? ఆశ్రయం. అయ్యా, నేను నమ్ముకున్న ఒకే ఒక వ్యక్తివయ్యను. ఎంత కష్టకాలమైనా, ఎంత శోధన కాలమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత అనారోగ్యమైనా, ఎంత అప్పుల బాధలైనా, ఎంత దీనస్థితైనా నేను నమ్ముకోదగిన సహాయకుడివి. హల్లెలూయా. నేను ఎంత శోధనలో పడిపోయినా, ఎంత సాతానుడు నాకున్న ఆ నిరీక్షణను తీసివేసేసిన, నా విశ్వాసాన్ని త్రోసివేసేసిన, నన్ను ఎన్నడూ విడవకుండా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నా వెంటే ఉంటున్నావు. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి విధేయతను, అటువంటి రక్షణ నేను ఎలా కోల్పోతాను అని ఎప్పుడు అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఘనముగా పాడుతున్నాడు. హల్లెలూయా. అయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం నీవు. నా తల్లి తండ్రి నన్ను పట్టించుకోకపోయినా పర్వాలే, నాకున్న నా అన్నయ్యలు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలే, ఎందుకయ్యా అంటే నువ్వు నాకుండగా నాకు భయమేలా. హల్లెలూయా. ఎరుకో వంటి శ్రమ నాకు వచ్చిన, అటువంటి శ్రమ నాకు ఎదురైనా, అటువంటి కోటలు నాకు ఎదురైనా, యెహోవా మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. యెహోవా మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు? మనము దేవుణ్ణి చూసి ఏం చేయాలి? ఆనందపడాలి ప్రతి విషయంలో. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించాను. అయ్యా, ఎరుకో పట్టణాన్ని చూసి భయపడతారేంటి? ఎరుకో పట్టణాన్ని చూసి భయపడతారండి మీరు. ఎందుకంటే నేను ఈ లోకాన్ని పుట్టించిన వాడిని. ఈ లోకంలో పక్షి అయినా, పురుగైనా, చెట్లైనా, మనిషి అయినా నా వల్ల వచ్చినవాడు. హల్లెలూయా. ఈ లోకములో ఏదైనా కలిగిందంటే అది నా వల్లనే. ఎందుకంటే ఈ లోకాన్ని నేను సమస్తాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకంలో జరుగు ఏ క్రియకు భయపడక్కర్లే, సర్వాధికారి అయిన యెహోవాకు భయపడితే చాలు. సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి భయపడితే చాలు. మన జీవితంలో ఏ శోధనైనా కొట్టివేయబడుతుంది. సాతానుడు తొలగించబడతాడు. సాతాను క్రియలు తొలగించబడతాయి. ఎటువంటి అప్పుల బాధైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి అనారోగ్యమైనా, నీకు అడ్డుగా ఉన్న ఎటువంటి ఇరుకోగోడైనా ఏం చేపడుతుందా అంటే పడుతుంది. హల్లెలూయా. మనం నమ్మిన యెహోవా, మనం నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఎన్నడూ మన చేయడు. ఈరోజు నువ్వు నేను నమ్ముకున్న ఆ దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే ఎరుకోగోడ నీ ముందు ఉందని ఆయన తెలుసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే నీ తోడు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ గారితో అంటున్నాడంట ఆయన, అయ్యా నువ్వేం చేయాలయ్యా అంటే దేవునికి స్తుతులు అర్పిస్తూ 7 రోజులు తిరగమన్నాడంట. ఏంటి? ఆయుధము కన్నా స్తుతి చాలా పవర్ఫుల్. ఎటువంటి యుద్ధంలోకి వెళ్ళినా, ప్రార్థనను యుద్ధంలో కూర్చున్నప్పుడు, వాక్యం అనే యుద్ధంలో కూర్చున్నప్పుడు, సువార్త అనే యుద్ధంలో కూర్చున్నప్పుడు, ఆ స్తుతులే మనకి ఏమై ఉన్నాయి? ఆయుధంలో ఉన్నాయి. ఆశీర్వాదము, రక్షణ, దీవెన మనకి ఎటు రీతిగా ఉన్నాయి? హల్లెలూయా, అలంకరణగా ఉన్నాయి. మనం ఎన్నడూ దేవుని విడిచిపెట్టకూడదు. మనం ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన చేవి ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఇది శ్రమకాలం కదా. ఆ ఎరుకోగోడని నేను దాటగలనా? ఆ ఎరుకోగోడ దాటి నేను అటు వెళ్ళగలనా? ఎరుకోగోడ దాటితేనే కానీ కానాను మనం చేరుకోలేము. ఆ ఎరుకోగోడ మనం దాటితే కానీ పాలు తేనె ప్రవహించే దేశము మనం వెళ్ళలేము.
ఇటువంటి స్థితి కలిగి ఉన్న మనం, ఇటువంటి ఆశీర్వాదం కలిగి ఉన్న మనం ఎవరిని చూసి భయపడకూడదు? ఆ ఎరుకో గాడిని చూసి భయపడకూడదు, ఆ గొలియాతుని చూసి మనం భయపడకూడదు. హల్లెలూయా. మనకన్నా మన శ్రమ మనకి ఎలా కనపడుతుంది? మనకన్నా ఎత్తులో కనపడుద్ది. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయము, దేవుడు లోకంను జయించి అన్నాడు. దేవుడు ఏం చేశాడు? లోకంను జయించి అన్నాడు. లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని జయించేశాడు. అది అప్పు ఏంటి, అది బాధ ఏంటి, అది శ్రమ ఏంటి, నాపోతే అది రోగం ఏంటి, అది అప్పుల బాధ ఏంటి, ప్రతి విషయాన్ని జయించేశాడు. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒకే ఒక మాట, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడిన నేనే, నీతి అనే నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? నీవు నా దాసుడు అని. అయ్యా, అసలు ఏ తండ్రి చెప్పగలడు నేను నిన్ను ఏర్పరచుకున్నానని? ఏ దేవుడు చెప్పగలడు నేను నిన్ను ఏర్పరచుకున్నానని? శోధన కాలంలో, కష్ట సమయంలో, వేదన సమయంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నిందలు వచ్చినా ఆయన మనల్ని ఎన్నడూ చేయడం లేదు. అయ్యా, ఎంతో శోధన కాలం మన ముందెళ్ళింది కదా. మనకి మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో శ్రమలు దాటొచ్చిన వారం కదా మనము. ఎన్నో ఎరుకో గోడలు పడద్రోసుకుని వచ్చాం కదా మనం. మరి మనం ముందున్న ఏదో చిన్న శ్రమ చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు లోకంను జయించాడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, అయ్యా నువ్వు నా దాసుడివి, నిన్ను ఎలా ఏర్పరచుకున్నానయ్యా అంటే ఎన్నడూ ఆలోచించలేదు. నా కుమారుడు ఎలాంటి వాడు, నా కుమారుడు ఎటువంటి పనులు చేశాడు, నా కుమారుడు ఇదివరకు ఎన్ని పాపములు చేశాడు, నేను అలాంటి ఎన్ని అసలు ఆలోచించలేదు. చిన్న కుమారుడు ఎలాగైతే మారు మనసు చెంది అతడు వస్తుండే తండ్రి వెళ్ళి ఇటు రీతిగా ముద్దు పెట్టుకున్నాడో అటు రీతిగా నా కుమారుడిని నేను ఏర్పరచుకున్నానయ్యా. అదే నాకు సంతోషం, అదే నాకు ఆనందం, అదే నాకు అన్నీ. అదే కానీ మీరు అది తెలుసుకోకుండా ఎన్నో బాధలు మీరు పొందుతున్నారు. నా తండ్రి ఏమైపోతాడో, నా డబ్బు ఏమైపోతుందో, ఆ శ్రమను నేను దాటలేనేమో, ఆ ఎరుకో గోడను నేను దాటలేనేమో. దేవుడు అంటున్నాడు, ఎరుకో గోడను చూసి భయపడకూడదంట. హల్లెలూయా. బలాఢ్యుడైన దేవుడు మన పక్షంలో, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఎటువంటి కీడు మన దగ్గరికి రాదు. హల్లెలూయా. మనం నుంచున్న చోట అనేక మంది పడిపోవచ్చు, కానీ నీ దగ్గరికి వచ్చేప్పటికి నీ పక్షంలో ఉన్నది ఎవరు? హల్లెలూయా. మన పక్షంలో ఉన్నది ఎవరు? ఆయనే. ఆయన ఉండగా మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది గనుక మనము నిర్మూలము కానున్నవారు, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన. ఆ మాట మన నోటి నుండి రావాలి కదా. పుట్టినప్పటి నుండి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా. మరి పుట్టినప్పటి నుండి ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు కదా. తండ్రి, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, ఎటువంటి కార్యంలో నాకు ఎటువంటి బలం లేదు అయ్యా, నా దగ్గర ఏదీ లేదయ్యా. ఆస్తులు ఉన్నాయా అంటే అట్లని చూసుకొని నేను ఎగరలేను. ఎందుకంటే నేను నీ కుమారుడిగా బ్రతకాలనుకుంటున్నాను. ఎటువంటి శోధనలో నేను పడిపోకూడదు. ఎందుకయ్యా అంటే నేను నీ కుమారుడిగా బ్రతకాలనుకుంటున్నాను. హల్లెలూయా.
ఇవన్నీ నేను నీకెందుకు చెప్తున్నానంటే, ఒకరోజు మనం దేవుడికి కేటాయించేయాలి ఒక రోజుని. ఆయనతో ఎలా మాట్లాడాలయ్యా అంటే, ఒక తండ్రి కుమారుడితో ఎలా మాట్లాడతాడు, లేకపోతే ఒక కుమారుడు ఒక తండ్రితో ఎలా మాట్లాడతాడు, ప్రేమగా ఒక తండ్రి ఒక కుమారుడు మాట్లాడుకుంటుండే అది అసలు రిలేషన్ ఎలా ఉంటుందండి? అటువంటి రిలేషన్తో మనం దేవుడితో మాట్లాడాలి. దేవా, నేను ఈ కష్టకాలంలో ఉన్నాను, నేను ఇటువంటి శోధన కాలంలో ఉన్నాను, ఇటువంటి జయించలేని ఇబ్బందులతో నేను బాధపడుతున్నాను. మరి ఆ శ్రమల నుండి తట్టుకోగలగాలంటే అటువంటి నిబ్బరమైన మనసుని మీరు నాకు కలగచేయండి. హల్లెలూయా. అటువంటి మాటలు మాట్లాడుకుంటూ, అటువంటి స్తుతులు అర్పించుకుంటూ నువ్వు మాట్లాడితే నీ ఎరుక కూడా ఆ రోజునే బద్దలైపోద్ది. హల్లెలూయా. ఆ రోజే కూల్చబడిపోద్ది. అంతే తప్ప నువ్వు ఎన్నో కార్యములు పొందుకుంటూ, అనేక మందికి చెప్పుకుంటూ, అనేక మందికి బోధించుకుంటూ నీలో నిలకడ లేకపోతే, నీలో విశ్వాసత లేకపోతే దేవుడు నిన్నెన్నడూ గుర్తు చేసుకోడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఓపెన్ చేశారండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. అట్లా రెండవ దినమున వారొక పట్నము చుట్టూ తిరిగి పల్లమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగ చేస్తుండరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఏంటండి 7 మార్లు అలా చేశారంట. తండ్రి చెప్తామేంటి, యేసయ్య చెప్తామేంటి, యేసుక్రీస్తు వారు చెప్తామేంటి, శిష్యుడు చేస్తామేంటి. హల్లెలూయా. యెహోషువ ఏం చేశాడంటే, అయ్యా నేను ఎందుకు చేయాలి అలాగా, నేను ఎందుకు బ్రతకాలి అలాగా, అయ్యా యుద్ధ నర్పరితనం కలిగిన వాడిని, నాకు అన్నీ వచ్చి కదా అని ముందుకు వెళ్ళా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఈయన చేస్తాం మొదలు పెట్టాడు. హల్లెలూయా. 7 మార్లు తిరిగాడంట, 7 రోజులు తిరిగాడంట. దేవునికి స్తుతులు అర్పించుకుంటూ హోసన్నా జయము, హోసన్నా జయము యేసుక్రీస్తు వారు. అయ్యా ఎన్నో స్తుతులతో కంటా భూషణము పగిలేలా మార్చుకుంటా. హల్లెలూయా. శంఖములు పెట్టుకొని, బోర్లు పెట్టుకొని, స్తుతులతో ఎన్నో ఆత్మనాదాలు ఆ మందసమును పట్టుకుని చుట్టూరు తిప్పుకుంటూ కానానీయులు చూసి అంటున్నారంట, పిచ్చెక్కిందేమో ఇశ్రాయేలుకి. హల్లెలూయా. పిచ్చెక్కిందేమో. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అయ్యా ఒక్కసారి నమ్ముకున్నాము, ఒక్కసారి మనం చూస్తున్నాము. ఈరోజు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృప ఏం చేపడుతున్నాయంటే నూతనముగా పడుతుంది మన పోదు. అటువంటి స్థితిలో ఉన్న మనము, అటువంటి కృపలో ఉన్న మనము ఎన్నడూ భయపడకూడదు. హల్లెలూయా. ఎన్నడూ చెదిరిపోకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నాడుగా, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడుగా, మరి ఇంకెందుకు ఇటువంటి బాధ. హల్లెలూయా. ఆ ఎరుకో గోడ పడిపోగానే ఇశ్రాయేలు అంతా లోపలికి వెళ్ళిపోయారు. ఈరోజు నీకు నాకున్న ఎరుకో గోడ ఒకానొక సమయంలో కూలిపోతుంది. ఆ కూలిపోయే సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ, దేవునికి ఎన్నో స్తుతులు అర్పిస్తూ, దేవుని కోసం ఆయన చేసే అద్భుతమైన కార్యముల కోసం ప్రార్థిస్తూ